ఇద్దరు కోడన్లు ఉన్నట్టే గాని ఒక్కటి కూడా పనినది. ఇక్కడంత చల్లబడ్డా గోళీలు వేసుకుంటా గిన్నె నీళ్ళు వేసి ఎంబులు అంటే ఇంటనే లేరు, అంటలేరు, ఇప్పుడు అంటలేరు. అబ్బో నమస్తే దోస్తులు. ఇగో మీరు అందరూ మా వీడియోలు చూస్తారు కానీ జరంత సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్లు పెట్టుర్రి. జర బాగా ఏమనుకోకుర్రి. ఇగో ఏం చేయాలి, నా కోడలు చేయబట్టి ఇగో నాకు ఈ గత అయింది. అయ్యో ఇంత పుష్క నాకు కోడలు చేసిర్రు అనుకునేరు కాదులా, వాళ్ళు చేయబట్టి నాకు రామశేర అవుతుంది. మరి మా అత్త నీళ్ళు పోసుకుందని ఇంత ఏదన్నా పని అసలు కావచ్చు కదా, అసలే పని అసలు అవుతలేరు. జర ఏమనుకోకూరి, జర నన్ను పాపమని ఇక మా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్. అబ్బా ఎండాకాలం డాక్టర్ అమ్మ ఏమన్నది అంగని వెళ్ళకపోతే, అమ్మ నువ్వు నీళ్ళు బాగా తాగు నార్మల్ డెలివరీ అవుతామని. నా కోడలు నావి చేసి పెట్టాలా, నేనే అలా చేసి పెట్టుడు అవుతుంది. ఇక ఏమో మరి సీమంతం చేయమని ఆయన అడిగిన చేస్తాడో మరి ఏం చేస్తాడో. అగో కూలర్ మంచిగా అయినట్టుంది. అమ్మో రాత్రికి ఇంత నిద్ర పడతలేదు రూమ్ లా. బాబా మంచిగా తీసుకొచ్చింది. అక్క అక్క ఏంటిదే? కూలర్ మంచిగా అయినట్టుంది. బాగా మంచిగా తీసుకొచ్చిండా? అవునే. అబ్బా మా రూమ్ లో కిటికీలు లేవు అక్క, బగ్గు ఉడకపోతుంది. మా రూమ్ లో పెట్టుకుంటలేదు. అవు నువ్వు నీ రూమ్ లో పెట్టుకుంటే అత్త మనల్ని పొట్టు పొట్టి చేస్తుంది. ఆమె కాయసుకోది ఇక్కడ పెట్టించుకున్నది. బగ్గా ఆమెకైతే అన్ని కావాలి కూర్చున్న కాడికి. నాకు బాగా ఉడకపోతా, నేను రూమ్ లో పెట్టుకుంటా. ఆమె ఫ్యాన్ సరిపోదా ముసల్దేనాయే? ఆమె నీళ్లు పోసుకున్న నుంచి పైలంగా ఉంటుంది, పైలంగా నడుస్తుంది. ఇప్పుడు నువ్వు కూలర్ తీసుకుపోయినావు అనుకో, లేని పోలు లొల్లి. ఏ ముసల్దాన్ని దసరాకైనట్టు గీ ఏజ్లో గిలి అక్క మనం పెట్టుకుందాం అక్క, నేను పెట్టుకుంటా అక్క. చెప్పే బావతో చెప్పక్క. నీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకో. తర్వాత లొల్లి అయితే నాకైతే సంబంధం లేదు. నీ నీళ్ళు చల్లగా ఉండ. శీతలం శీతలం అంటే శీతలం ఉంది. అప్పో అక్కో ముసలి కింద పడ్డట్టుంది. మంచి పని. దాయే చూద్దాం. ఏ పీడ విని చప్పేకుండు ఆడికి ఇడి తిరుగుతుంది రంగరంగ. ఎవరు తిరగమంటాడా? ఎంతైనా మనత్తనే దాయే. ముసల్దాంతో ఉంది మా గండం. ఇసురలు జాగలు లేనట్టు కొసల మీదనే పెడతారు. బోర్ల స్టాండ్ ఉంది, బోర్ల స్టాండ్ పెట్టచ్చు కదా. గిలాస చల్లగా ఉండ కింద పడే ఎట్లా తీయాలి. అబ్బో రూపా, ఓ అన్నపూర్ణ, వాడివాడి కర్మానికా నంగితి. ఇక రాను మీ దండం పెడతా. అబ్బో అగో నువ్వు కింద వాళ్ళేదా అత్త? అంటే నేను కింద పడాలని చూస్తారు రానే. లేదు కింద పడితే దెబ్బ తాకుద్ది కదా అత్త, లేపుతాననే వచ్చినావు. ఇక నువ్వు లేవట్టడానికి నేను కింద పడన్నా చూసిన అని దీని మోర మాటలు ఎట్లా మాట్లాడుతుందో. గా గిలాస పడ్డది నాకు అంగత్తలేదు. కడుపులో ఒక్కసారి సులుక్కొని వచ్చింది ఎన్ను పూసలా. గవి తీసి మీద పెట్టి రేటు వేయి ఏదన్నా పనాసర అవుతారేమో అనుకుంటే పనే ఎత్తున్నావు అత్త. తేపోటి ఏనే పడుతుంది. అయినా నువ్వు గంట రోజులకి ఎందుకు వచ్చినావు అత్త? గడ కూర్చొని అడుగుతామేంది పోదు ఏదన్నా ఒకటి. తిన్నది అరగక వచ్చిన బువ్వ తిని గంట సేపు అవుతుంది. గోళీలు వేసుకోకపోతే ఎట్లనే. ఆ గోళీలు ఒడిచినాక మళ్ళా చెకప్కు పోయేది ఉన్నది ఎల్లుండి. మేడం ఒక తారీఖు చెప్పింది, పోసమ్మా నువ్వు ఖచ్చితంగా నెల నెలకు చూసుకో, ఒక్కరోజు కూడా ఆలస్యంగా రాకని. నువ్వు ఏడ పిలిచినావు అత్త? పిలిస్తే మేము చెయ్యమా? మీరు టీవీలనే ముఖాలు పెట్టి టీవీలనే అన్నారు నడింటా. నేనట విలువలేదు, అట్లా 10 సార్లు పిలిచిన. నువ్వు నీళ్ళు పోసుకున్నప్పటి నుంచి నీ వెనకనే అయ్యబడితే మళ్ళీ చేస్తలేదని బదులు ఏదవ్వో మరి నా వెనక చేస్తే నేను ఈ వంట రూలకి ఎందుకు చిన్నది అరగకత్తాను ఆడ కూసోపోనా. మరి మా అత్త గిట్ల ఏదో దేవుని దయ వాళ్ళకి ఈడుగా నీట్లా కాన్పైతుంది నీళ్ళు పోసుకున్నదని. గోళీలో బువ్వో కూర అని నడుచుకోరా. టేబుల్ రేపెట్టుకల్లా మీరు నీళ్ళు పోసుకుంటే చెయ్యనానే. చేసినప్పటికీ మేము చూసినప్పటికీ నీకోసం మేము ఫ్యాన్లు పెట్టుకొని కూలర్ కూడా పెడతాం. చల్లగా వండాలి. మా అత్త కడుపుల పిండం కూడా మంచిగా ఉంటదని. నీకైతే గింత లేదత్త బుద్ధిగా. అవు అది మీరు పెట్టిందే. అయ్యో వారం రోజుల నుంచి మొత్తుకుంటే మీ మామ తెచ్చి పెట్టింది కాదా కూలరు. మామ తెచ్చేది ఖరాబ్ అయి ఉంటే బాగా మంచిగా వేసుకొచ్చిండాడు ఎరికేనా. అలా నీళ్ళు పోసేది లేదు మన్ను లేదు కానీ మేమే పెట్టినాం అంటారా కూలర్లు. ఒక చూసినవా రోజు నేనే నీళ్లు పడుతున్నా, కూలర్ వేసి పెడుతున్నా, అయినా కానీ మళ్ళీ ఎట్లా మాట్లాడుతుందో. ఆమెకి ఎందుకక్క చల్లగా గాలి అయిపోయి ఫ్యానో కూలరో వేసో ఏ తెలియదు.
గోళీలు మేము కూడా ఎందుకు చెకప్ చేసుకుంటే ఎందుకే మీ మాటలకు దెబ్బకే డెలివరీ అయ్యేటట్టున్నాను అడిగింటున్నా వినబడ్డదా అయితే ఏంది నార్మల్ డెలివరీగా పైసలు తక్కువ ఏంది సలసల్లగా అంటే నీకే తెల్ల తెల్లగా పిల్ల పుడుతుంది మేము అనుకుంటే మమ్మల్ని ఎత్తిపడబడుతుంది. చూసినవా ఎట్లా మాట్లాడుతుందో అది చెప్పింది నిజమే. కూలర్ పెడితే పుట్టబోయే పిల్లలు తెల్లగా ఊడతారని కూలర్ పెట్టినాం నీకు. ఇంకా అవునా అయితే మీ ఇద్దరు వాళ్ళు కూలర్ షాపులో పోయి అన్నారా మీరు తెల్లాగా పుట్టిర్రు కొద్దిగా మానలేవేమే పుట్టిటోళ్ళంటే తెల్లాగా పుడతారట నేను తెల్లాగా పుడతారు నాకు ఇచ్చే కోడిగుడ్లన్నీ మీరే ఉడకబెట్టుకొని ఆమ్లెట్లు వేసుకొని తినబడుతుంది సత్తిపిండి కూడా అట్లు పోసుకొని తినబడుతుంది నాకేమైనా దక్కనిస్తాను అన్ని దక్కనిస్తారా అబ్బో నేనేమో నీళ్ళు వేసుకున్నదాన్ని అయినా బయటనేమో మందికి నేను అదైతన్నా లోపల తినేదేమో మీరిద్దరు ఆహా గట్లనా అవి నీ గుడ్లేనా నువ్వు ఆడ పెట్టుకొని వచ్చినావు ఇట్లా నీ పేరు రాసి పెట్టిరు అక్కడ ఏమన్నా మరి నువ్వు నీళ్ళు పోసుకున్నావని ఇస్తా సరోజన నేను నీళ్ళు పోసుకోలేదు నేను నీళ్ళు పోసుకుంటే నాకు కూడా ఇస్తారు కావచ్చు ఆ గుడ్లు. నువ్వు ఇంత రంకులేసమే కాడదారు నువ్వు ఎట్లా గంటవో తెలియదు కానీ నేను పోతాను నేను గోళీలు వేసుకోవాలి చెంబులో కొన్ని నీళ్ళు ఇంక నీళ్ళు పట్టుకొని రాయే మీతోటి నేను గెలుస్తానే ఇసొంటి ఆడవాళ్ళు దాపురించిర్రే నా కొంపల ఇంకా గుడ్డాలంటే అక్కడ పిక్కలు ఎత్తాంది ఏమన్నా కోపం వస్తుందా ఆవిడ వండబెట్టి అన్ని చేయనేవాడి మీకు ఇట్లా మాట్లాడుతుందేమే. చూడు ఎట్లా తయారైంది పాపం పోనీ అనేది ఏం చెప్తా అంటే నక్కరాలు చెప్తాను ఊపుకుంటా అంటే ఎట్లా డెలివరీ అయితే ఎట్లా డెలివరీ అయితే ఆడదాన్ని కదా ఆడదాని తీరైతా బాగా అన్నీ ఆమెనే తింటుందట, మనం తింటే ఏమవుతుంది? ఏమో చూడక్క గట్లా మాట్లాడుతుంది ముసల్దానికి బాగా రెచ్చిపోయింది పొత్తండి అది ఓ ముత్తంది ఆడ. ఓహో ఈ రాయేశం బిడ్డ పెళ్ళి అయింది ఆదివారం పెళ్లి సోమవారం రిసెప్షన్ ఉన్నది తప్పనిసరి పోవాలి దగ్గర చుట్టాలు వాళ్ళు పిలిచిండ్రు రమ్మన్నారు పోకుండా బాగుండదు మరి ఏం చెప్తున్నావు ఈ పత్రిక రాయేశం బిడ్డ పెళ్ళి అట పోవాలి ఎప్పుడు ఎవరి పెండ్లు ఎప్పుడు ఎవరి పురుడులు ఎప్పుడు పుట్టెంటికలు ఎప్పుడు అని చూసుకుంటూనే ఉంటావా ఏంది నీ లొల్లి చెప్పు నేను ఏది మాట్లాడినా నీకు లొల్లి లెక్క నిలబడుతుంది అవ చూసినావా ఓతుని చూసి ఒకటి నేర్పుతుంది కోడాన్లు ఎవరికి ఏదన్నా పని చెప్పుదామంటే భయం అవుతుంది ఏమన్నారు పిల్లలని ఒకటి అనుమంటావు మరి అనుమానం అంటే అది మన కోడలనే తెలిసి కదా మాట్లాడతారు నువ్వు తప్పు పట్టుకునేట్టు చెప్పు నాకు మా ఎరికే నువ్వు అంటావని కూడా ఎరికే ఏమన్నా అంటే వాళ్ళకి ఏం తెలిసే కోడని చిన్న పిల్లలు అంటావు మీ అవ్వ ఉన్న రోజులు మీ అవ్వ దానికేం తెలిసే అన్నావు నన్ను లంఘం చేసినావు ఇప్పుడు వీళ్ళు నీకు ముద్దారు నేను అల్లమైన అయితేమనే కానీ ఏనాడు నువ్వు నన్ను మంచిగా అర్థం చేసుకున్నది కానీ అల్లుడు కుంకుమ తెచ్చినట్టు తెచ్చిండా తెచ్చి నేను దూట్లో పెట్టినా అబ్బా దిగుట్టెందుకు పెట్టినావు అటుకునే సందుగులో పెట్టు అగరబత్తులు ముట్టైపోయినావు తెచ్చిండట దిగుట్ట పెట్టిండట తెచ్చిస్తే ఏమో పాలలు వేసుకొని తాగపోదునా అయితే మరి దిగుట్లో పెట్టి మర్చిపోయినా రేపటి నుంచి తాగుతుంది సరే కానీ నా చిన్నతనాన లగ్గమైంది పెద్దోడు నా దవడ పన్ను రాకముందుకే పుట్టిండు అప్పుడంటే నాకు ఏది తెలియదు ఇక ఇప్పుడు బాగా రోజులకు మళ్ళా కానిపైతుంది కాబట్టి నాకు సీమంతం చేసుకోవాలని బాగా కాయసి ఉడుతుంది సీమంతం చేయించవా శ్రీమంతమా సీమంతమా అని బొమ్మను చూసినట్టు చూస్తానమేంది సీమంతమే సరే కోడల్ని అడిగి విచారిద్దాం ఏంది కోడలను అడిగి విచారణ చేస్తావా కొద్దిగా నా మానం అనిపిస్తలేదా నీకు ఇది కోడలను అడిగా చేసినవా ఆయన నా సీమంతానికి గాలనేది అడిగేది నా తోక అంతలా అయితే నీకు పింఛన్ పైసలు అన్ని ఇస్తా నాకు అవన్నీ ఏమద్దు నువ్వు కడుపు నుండి పెట్టకున్న మంచిదే గవర్నమెంట్ ఇచ్చే గోళీలు కోడిగుడ్లు అవన్నీ చాలు కానీ నాకు ఎట్లా చేసి సీమంతం చేయి ఇక మనవ కోడలు మొన్న సీమంతం చేసుకుంటే నేను కూడా గిట్ట చేసుకుంటే మంచిగా అనిపించింది ఇక మళ్ళా కనబోతానా ఈసారి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఇది ఏదో అట్లా అయిపోయింది నాకు ఎట్లా చేసి సీమంతం చేయండి అంతే వీడికే మంది సంస్థలు అందరూ ఎత్తారు మంది ఎందుకు నాకు కోడంటే చూడరాదు గీ వయసులో అయితే గీ వయసులో ఉందని సమ్మక్కల బెల్ల వల్ల ఊరంతా వంచకొచ్చారు పాలోళ్ళు అక్కరలేదు వీళ్ళు చేయబట్టి నవ్వటోళ్ళు ముంగట జారి పడ్డట్టు చేస్తారు ఏమో బెల్లం కొన్ని రాయి లెక్క టీవీ చూసినట్టు చూస్తున్నావు గిట్ట చూసా నన్ను గిట్ట చేసినావు నలమక్క కూడా సరే చేద్దాం తీయే నీకంటే ఎక్కువ ఎవరు నాకు ఏం బాధపడదు అబ్బా నాకు తెలుసు నీది బంగారం అసంటి మనసు అయ్యా రేపు ఊరంతా నిలిచి మంచి సీమంతం చేసుకుంటా డాడీ సీమంతానికి ఒప్పుకున్నారు రా బంగారు తండ్రి నా ఇంటిలో దేవుడు తన్నినట్టు సప్పుడిని పడుతుందా చూడు చెవు పెట్టు దారి రా దారి అది పిలుపు చూసిన అక్క మీకు ఏమైనా సిగ్గుందా గీ వయసులో ఆవిడే ఎక్కువ అంటే ఇంకోటి శివంతాలు చేసుకుంటారట శివంతాలు ఊరందరూ వెళ్తారట వాళ్ళందరూ వచ్చి నేను తుప్పని వస్తారు ఇప్పటికే ఇజ్జతి ఏం చాలదాట ఇంకా ఊరందరూ వెళ్తారట అక్క ఫంక్షన్లు చేసుకుంటారట మానం ఉన్నదా ఇంకా డాడీ ఇను అంటాను ఇట్లా
ఇట్లా కాదే ఇప్పటికే మా అవ్వగారు ఫోన్లు చేసి చెవులంతా కొరుకుతారు ఈమె చేసిన పనికి. ఇప్పుడు ఊరందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు ఇక. ఇంకా పాపం అంటే పేగ మెత్తన పెట్టుకోని మనం పొడిచేది జాలదట, ఊరంతా పిలిచి పొడిపించుకుంటుందట. ఇంకా ఈవిడ గారు ఛీ, కొంచెం అన్న ఉండాలి. హల్లుతోటి కుంకుమ పూజ తెచ్చుకుంటుంది. అక్క మానం ఉన్నది ఇంతనన్న ముసల్లానికి. నాకేమో కాకపాయే దేవుడా అని నేను చెప్తాను. ఆమెకేమో సీమంతాలట గీమంతాలట, ఇంకా పండ్లు పాలాలట, పూలాట, సోకులు పడుతుంది అట, మేకప్ లిప్టిక్లు కూడా రాస్తాయి వచ్చి. ఏ జర దూకుతాను చెప్పు. అసలు నువ్వు ఉట్టి మనిషి కాదు, డెలివరీ కాదు. ఇగో సరే కానీ కోడళ్ళకు పిలిచి చెప్పు, సీమంతం చేద్దాం అత్తమ్మ కన్నా చెప్పిన అనుకో, వాళ్ళకు చెవు మీద పేరు వారినట్టు కూడా కాదు. పిలు బిడ్డ పూర్ణ రూపా మామయ్య ఏం చేస్తాను? ఏం లేదు మామయ్య, పిలిచిరు. మీ అత్తకు సీమంతం చేద్దాం అనుకుంటున్నా, ఏముంటారు బిడ్డ? చేద్దాం మామయ్య, మన ఇంట్లో ఫంక్షన్ జరగ బగ్గ రోజులు అవుతుంది, చేద్దామే, చుట్టాలందరినీ వెళ్దాం. ఇప్పుడు సీమంతం చేద్దాం, డెలివరీ అయినాక పురుడు కూడా చేద్దాం. ఏమంటావు అక్క? చేద్దాం, మనం ఉన్నది అందుకే కదా. పనే పాట. ఏందే మేము గుసగుస పెట్టుకొని గులుగుతారు. ఏం గులుగుతాయి అత్త, ఫంక్షన్ కి ఎవరెవరిని పిలుద్దామని విచారించుకుంటాను అంతే. నాకు వాయరికే మీరు ఏం గులుపుకుంటారు ఏమనుకుంటారో. అబ్బో నీ పాము చెవులేనా నీకినవాడయ్యా. అయితేమనే గాని ఇగో ఫంక్షన్ కు ఒకరు చెప్పలేదన్న పేరు రావద్దు మనకు. కులపొల్లతోటి తలపొల్లతోటి పాలొల్లతోటి అందరికి చెప్పాలి. మీరు ఇద్దరు ఇంటింటికి పిలిచి చెప్పుర్రి, ఇంటింటికి పోయి చెప్పుర్రి. అట్నే నా బిడ్డను నా అయ్యపురాళ్ళు వాళ్ళ 6 నెలల బావ మరుదులు ఉన్న బలగం అందరు రావాలి. వినబడ్డదా? మళ్ళీ అసలే నా బిడ్డోళ్ళ అత్త మంచిది కాదే పిలవలేదని పేరు చెప్తుంది నన్ను. ఇప్పుడు విలువకపోతే మళ్ళా పురుడప్పుడు కూడా రాదు. కొద్దిగా సిటీ కాబట్టి పట్టింపులు బాగుంటాయి. పల్లెటూరులో అనుకున్న కానీ అంతకన్నా ఎక్కువ ఆమెకైతే. ఇంటి పోయి బొట్టు పెట్టేస్తాం కదక్క. నాకు ఏడు ఏర్పడతలేదు కానీ అవు గా టెంటీ రేకు ఫోన్ చేయపోయినావు. ఇప్పుడు ఇంకేది చెయ్యి అన్ని చేసి ఫలారాలు చేస్తారా? ఒక్కటే ఎందుకు చేయం చేస్తాం. మీరు కూడా నీళ్లు పోసుకొని బొత్తలు పెట్టుకొని తిరిగితే నేను మీకు మనిషికి 5-5 కిలోల కారం చేస్తా. అత్తావు కదా గాయంతో లేకుంటే ఎట్లా అత్త? ఏం చేయమంటావు అత్త మరి? ఏం చేస్తారే సాకినాలు, లడ్డూలు, కరియలు, కారపూస, ఇంకేం వద్దా? సాల్ తీగ. మరి ఇద్దరు ఎండాకాలం తిన పోయి కాడ ఏం కొట్టి తండ్రి ఆడతారు. ఏమన్నది ఏదో వచ్చేది మంది కాశవాడు ఎప్పుడు. చేస్తాం ఇక. పోతాను పా అక్క. మర్చిపోకుర్రే. మర్చిపోం. ఏమో నాకు వీళ్ళతో చేపించుకున్నాడు ఎందుకు, మళ్ళీ రేపటి కల్లా ఎత్తేస్తారా అని అనిపిస్తుంది. తెచ్చుకుంటే ఏ పాట వస్తుంది. 500కు కిలోనట సాకిన టేస్ట్ కూడా ఉండయి అసలే. దా కుంకుమ ఏడుందా కలిపిత్తు. Tick tock, tick tock, tick tock, tick tock, tick tock, tick tock. అయ్యో మెల్లగా దిగరాదు, బిర్ర బిర్ర నడవబడుతుంది. కుర్చీలో మేమేం కూర్చోం, నువ్వే కూర్చుంది పా. ఎందుకే ఓ దిక్కు కార్యం జరగంగా కూడా నీకు ఆకర్ణాల మాటలు మాట్లాడతావు. మెల్లగా నడవకుంటే ఉరుకుతున్నానా? అయ్యో సరే సరే
పెద్దమ్మ రండి. ఆనందమానందమాయనే ఆనందమానందమాయనే లలా అమ్మా నేను వచ్చిన ఏందిరా పిడా వచ్చినావు ఫోన్ అన్న చేయలేదు వచ్చిన మగడా మీ అవ్వ శ్రీమంతం చేసుకుంటుంది కారు కట్టుకపో. అమ్మా మంచిగా ఉన్నావా అమ్మా నాన్నకు ఫోన్ చేసి చెప్పింది నీకు చెప్పలేదా అని ఆయనకు పొద్దుగాల చెప్పిందే పొద్దుకి ఏం చెప్పిందో గుర్తుకుండది. నాకు నువ్వు వస్తానని ఫోన్ చేసి కూడా చెప్పిండా. అయితే కానీ నీకు తమ్ముడు కావాలన్నా చెల్లె కావన్నా నాకు ఎవరైనా ఓకే మాసాలు కానీ కారు కడకపో ఇంట్లో పో. మీ అత్త కొంచెం కూడా సిగ్గులేదు ఈ వయసులో గిదేం సంబరం. ఏం చేయమంటావు చిన్నమ్మ, ఊళ్ళో ఇజ్జత్ దిత్తాంది, కొంచెం అన్న సిగ్గులేదు శరం లేదు. ఏమన్నా అనుకుంటారా నేను గిద్దాం అన్నది. ఛీ, ఉంటే గిట్ల చేసుకుంటుంది ఆమె. అగో మాధవి, పిన్నికి అప్పటి నుంచి పసుపు కుంకుమ పెట్టనే లేదా? పెట్టుకో. ఏమొద్దు ఊరందరూ అయిపోయినాక నేను గుర్తొచ్చిందా? ఓ మా బారింటి కాడ సీమంతము రా రా నెగేసుకొని తీసుకొచ్చినాం. ఇదేనా నీ మర్యాద? నాకేమొద్దు, చేసుకోరు మీరే. అయ్యో వదిలే. ఎప్పుడు అనమాట మీకు అత్తమ్మ ఏమత్తమ్మా బాగా తీసుకొచ్చినావు. రాండి ఎంతకాలం అయితే నేను చూడబట్టి బొట్టు లేదు బోనం లేదు రమ్మని పిలిచేది లేదు. ఇదేనా నీ మర్యాద? అవారింటికి వచ్చిన కళ్ళు నెత్తికెక్కినాయా? కళ్ళు కనబడతలేవా? ఆమె ఎప్పటి నుంచి చూస్తాంది? ఏంది వదిన నీకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు కూడా? ఏంది చూసుకుంటా మీ అత్తని పిలిచి మర్యాద అదేనా? ఎట్లా మాట్లాడకుంటే ఎట్లా మాట్లాడమంటున్నాం? ఇంకా ఏ కాలం అయితే నేను నిలబడబట్టి. అయ్యో ఏంది వదిలే గంతగానో కోపానికి రాబడుతుంది. ఇప్పుడు ఏమైందని ఏదో తెలివ కాళ్ళ పనిపిజలు వాళ్ళు ఉన్నారు. వెనుక ముందు అయింది కావచ్చు పసుపు కుంకుమ. అవునే రూప, మరి వాళ్ళ పనులు ఉన్నారు కావచ్చు. చక్కున్న ఆడబిడ్డ నువ్వు పెడితే ఏమైతుంది పసుపు కుంకుమ? నువ్వు కోడళ్ళే కదా. కులపల్ల ముంగట పాలల ముంగట ఇజ్జత్ ఇస్తావా ఊళ్ళే? నేనన్నా పురుగులు చేసిన పుట్టెంటికలు తీసినా నువ్వు చేసుకొని కూర్చుంటే నీ మానం పోతుంది కదా, ఇలా ముంగట అందరి ముంగట మానం పోతుందా? నాకు తెలిసే మీరిద్దరు ఇట్లా సాటుకు ముక్కులు మూతులు పెట్టినప్పుడే నాకు అర్థమైంది ఇది ఏదో ఒకటి గిసొంటి వేసాలు ఎత్తదని. అందరికి నీకు ఏమెరక లేకుండా మరి ఏం చేయమంటే చెప్పు. ఒక్కొక్కరు లగ్గాల ఏళ్ళు గడిచిన కానీ వాళ్ళకి అయితలేదు. ఏదో దేవుని దయ వల్ల నాకు చేయి చాపక ముందుకే మళ్ళీ కానుపోడు కట్టింది దేవుడు. ఇప్పుడు నాకు తప్ప నీ తప్పున్నారా? నేను అనలేదక్క, చూసుకొని వెళ్ళమని చెప్పినా. నేను అంతే, నేను ఏమన్నా ఎందుకు కొడతాను? కూరలు నువ్వు మీదేసుకొని చేయవా? ఇప్పుడు ఎందుకు అవ్వ నేను వచ్చి పంచాలు పెట్టించినా అని నా మీద పొద్దు పోతారా? కలిసి నువ్వు ఏడవకత్తమ్మా. అత్తమ్మ బొట్టు పెట్టినందుకు తప్పైంది, నన్ను క్షమించు. ఆనే రూప, పొయ్యిల కట్టెలు ఎగేసినట్టు ఇంకా అనబడితివేమే. మన ఫంక్షన్ లో మనం ఎట్లుండాలో తెలియదా నీకు? ఇంకా ఈడికే ఊరోళ్ళందరూ సూట్ పోటు మాట్లాడుతున్నారని అత్త సగం అయింది. ఇంకా అందులోకి తోడు నువ్వు కూడా ఉన్నావా? దానికి నా బాధ ఏం తెలిసే. కళ్ళు మండుతాను నేనే నీళ్ళు పోసుకున్న కాడికెళ్ళి. దానికి పిల్లలు ఉంటేనేమో నా బాధ తెలుసు. పిల్లలా చెల్లెలా? కంటే వచ్చిందా పేస్ట్ వచ్చిందా ఏమిటి కానీ? అత్త మా మాటలు మంచిగా నేను చెప్తానా? ఇయ్యాల ఉంటే రేపు అంట నీకెందుకు? నువ్వు రేపే కానీ ఇప్పుడే కానీ నేను అద్దంటాను నానే. నీ బాధ ఎగలేకనే ఆడు దేశం పోయిండు. ఇక ఇప్పుడు వచ్చిండు కదా, ఇక నువ్వు తినమరిగిన కోడి ఇల్లెక్కి కూర్చునని
ఏ పాటి ఇళ్ళకి దునుకుతావో చూస్తా కదా. ఇక పట్ట పగ్గాలు ఉండే బిడ్డ నెత్తి మీద కళ్ళు పెట్టుకొని మాట్లాడుతుంది. ఇంకెన్ని ఉన్నదో నాకు పోరడో ఆడదోడ ఏదాకా నాకు తిప్పలే ఉన్నది. అది కాదు రాదమ్మా, నీళ్ళు పోసుకున్న కాడికెళ్ళి నాకు గీదే బాధ. ఇడిచిన చీరే 3 రోజులు బాత్రూమ్ మీద ఉంటే పాపం నా పెద్ద కోడలు ఉండింది దీని కడుపు చల్లగుండా. ఆనట్ నుంచి ఈనాడు దాకా అది గదే పోరు పెడుతుంది. అవి ఆడుకోక ముందే చెప్పిన దాన్ని వేసుకోకరని తిన్నడా, తోలెర్ర ఉన్నదాన్ని వేసుకున్నాడు.